హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేస్తున్నారా? కాశీకి వెళ్ళిన సంగతి చెప్పాను కదా. చిన్నప్పటి కోరిక అది. నాకు తెలియకుండానే, ఏ ప్లానింగ్ లేకుండానే ఈజీగా తీరిపోయింది. నిజంగా చాలా అద్భుతం అనిపించింది. ఎందుకంటే ధ్యానం చేస్తే మనము మర్చిపోయిన కోరికలు కూడా తీరుతాయి అనే విషయం నాకు స్పష్టంగా అర్థమైంది. నిజంగా ఆ ఫ్లైట్ జర్నీ అండి, నా జీవితంలో ఫస్ట్ టైం నేను చేశాను. చాలా అద్భుతం అనిపించింది. ఆ మేఘాలలో వెళ్ళడం అనేది మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి నిజంగా అది ఒక అద్భుతమే. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఎవరికైతే ఆ కోరిక ఉంది, ఖచ్చితంగా వారందరూ ఆ ఫ్లైట్ జర్నీ అనేది ఒక్కసారైనా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా చూడండి, నాకు ఎంత కృతజ్ఞత అంటే నేనేదో నా గొప్ప అని చెప్పడం కాదు. ఆ ఫ్లైట్ జర్నీలో 3 అవర్స్ ఏమో ఉంది. కొద్దిసేపు చూసిన తర్వాత అక్కడ కూడా నేను ధ్యానం చేశాను, ఫ్లైట్లో కూడా. ఎందుకంటే ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన ఆ మాస్టర్స్కి, ఆ నేచర్కి, ఆ గురువులకు, నా పూర్ణాత్మకు కృతజ్ఞతలు చెప్తూ, ధన్యవాదాలు చెప్తూ, ఆనందంతో ధ్యానం చేసి మనస్ఫూర్తిగా ఆ జర్నీను ఆస్వాదించాను. చాలా అద్భుతం అనిపించింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము స్నానం చేసి కిందకి దిగామండి ఆ రూమ్ నుంచి. అక్కడ ఒక 4 కూర్చున్నారు. ఎక్కడికి వెళ్తారు అంటే, ఇట్లా గంగా స్నానానికి వెళ్తాము అని. ఎందుకంటే గంగా స్నానంకి వెళ్ళేటప్పుడు మనము ఇట్లా ప్రయాణం చేసి వెళ్ళింటాం, అట్లే వెళ్ళేది మంచిది కాదు కదా అని మేము స్నానం చేస్తే గంగా స్నానం చేస్తామన్నమాట. మేము 4 రోజుల నుంచి చూస్తున్నాము. అక్కడ ఒక్కరు నిడవడం లేదు, చాలా స్ట్రిక్ట్ ఉంది, చాలా గలాటా ఉంది. మీరు శ్రావణ మాసంలో వచ్చినారు, విడి రోజుల్లో రావాల్సింది అని అన్నారు. నిజంగా ఏంట్రా దేవుడా ఇలా అంటున్నారు అని చెప్పేసి ఒక్క క్షణం ఏందబ్బా అనిపించింది. కానీ మళ్ళీ మరుక్షణమే లేదు, మేము వెళ్ళి చూసి వస్తాము, ఏదైతే అది అవుతుంది, అయితే స్నానం చేసి వస్తాం, లేకపోతే ఇట్లే రూమ్లో చేసి దర్శనానికి వెళ్తామంటే వాళ్ళు దర్శనం కలగడం కూడా చాలా కష్టము. 2-3 కిలోమీటర్ల దూరం ఉంది క్యూ. మేము వెళ్ళి వాపస్ వచ్చాము. 3 రోజుల నుంచి మాకు కుదరలేదు అన్నారు. తర్వాత ఇంకో విషయం కూడా చెప్పారు. అక్కడ ఎవరైనా డబ్బులు ఇవ్వండి, మేము దర్శనం చేయిస్తామంటారు, అస్సలు నమ్మకండి, మళ్ళీ మీరు మోసపోతారు అని కూడా చెప్పారు. అవునా అని సర్లే, ఏదైతే అయింది అది అని వెళ్ళాం మేము గంగా స్నానానికి. నిజంగా ఒక 40 మినిట్స్లోనే స్నానం అయిపోయింది. అది ఎలా జరిగింది అంతమందిలో? నాకైతే జనం ఉంటే నాకు 10 అడుగులు వేసేది కూడా కష్టం. నేను అంత భయం నాకు ఆ జనం నడుమ వెళ్ళడం. అట్లాంటిది అంత జనంలో అది ఎలా జరిగిందో ఏమో, ఒక గంటలో స్నానం చేసి వచ్చేసాం. అప్పుడు మళ్ళీ వెంటనే చెప్పాం కదా, ఎవరైనా సరే కాశీకి వెళ్తే మొదటగా కాలభైరవుడి దర్శనమే చేసుకోవాలి. కాలభైరవుడి పర్మిషన్, ఆయన అనుమతి తీసుకొని తర్వాత కాశీ విశ్వేశ్వరుడి దర్శనము, విశాలాక్షి దర్శనము, అన్నపూర్ణ దర్శనము, ఇంకా వేరే ఏదైనా కానీ తర్వాతే చూడాలి అని ఇది ఒక నమ్మకం. సో ఆ గంగా స్నానం అయిన తర్వాత సీదా మళ్ళీ కాలభైరవుడి దర్శనానికి వెళ్ళాను. అక్కడ కూడా అంతే, చాలా క్యూ ఉంది. అక్కడ నేను నడవలేకపోతున్నాను. నన్ను చూసి ఒక ఆయన, మేడం మీరు ఇలా వెళ్ళండి అని ఆయనే చెప్పారు. అలా మాకు తొందరగా దర్శనమై మళ్ళీ తొందరగా బయటకు వచ్చేసాం. ఇది ఒక మిరాకిలే. నిజంగా ఇది అయిన తర్వాత దేవుడి దర్శనానికి వెళ్ళామండి. చాలా చాలా క్యూ, చాలా పెద్ద క్యూ. అయినా అలాగిలా కష్టపడి చాలాసేపు అయింది, నిలబడి దర్శనం చేసుకుని వచ్చాము. అక్కడ ఒక ఏమేమి లోపలికి తీసుకెళ్ళడానికి లేదు, ఒట్టి చేతులతో వెళ్ళాలంతే.
కానీ నేనేం చేశానంటే మా పిన్ని కాశీకి వెళ్ళేటప్పుడు చెప్పింది, ఇట్లా కాశీకి వెళ్తున్నామంటే నువ్వు కాశీ వెళ్తున్నావు కదా, అక్కడ విశాలాక్షికి అన్నపూర్ణమ్మకు ఒడి బియ్యం వెయ్యి మంచిది అని అంటే, సరే పిన్ని చెప్పింది కదా అని నేను ఇంటి నుంచే ఒక 4 కొబ్బరి గిన్నెలు, పసుపు కొమ్మలు, వక్కలు, ఇవన్నీ బియ్యము తీసుకెళ్ళాను నేను అక్కడ వేయాలని. కానీ అక్కడ ఆ క్యూ, ఆ జనము చూస్తేనే ఇంక భయం వేసింది. ఏది విడిచట్లేదు వాళ్ళు లోపలికి కూడా. ఏం చేయాలబ్బా అనుకొని ఊరికి దర్శనం చేసుకున్నాము, వచ్చేసాము అంతే. ఫస్ట్ చూద్దాం అక్కడ ఎట్లా ఉంటుందని ఇంకా ఇవేమి తీసుకెళ్ళలేదు. ఒట్టి దర్శనం చేసుకొద్దామన్నాను, చాలాసేపు అయింది. ఇంకా కష్టం దర్శనం అయ్యేదైతే ఇంకా అని అనిపించింది. ఇంకా వచ్చేసాము. వచ్చిన తర్వాత మా ఆయన అడిగితే అక్కడ మాతో పాటు ఒక 2 ఫ్యామిలీ లేడీస్ దిగారనమాట. వాళ్ళు కూడా ఉన్నారు మా రూమ్ ఎదురుగానే. మా ఆయన అన్నాడు, సర్లే మనమంతా ప్రతి ఒక్కరిలోనూ దైవత్వమే ఉందని చెప్తూ ఉంటాం కదా, మరి అక్కడ విశాలాక్షి అన్నపూర్ణమ్మ అదే అనుకొని ఈ ఆడవాళ్ళకి నువ్వు ఉడి బియ్యం వేయి అని. అక్కడ వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం చీరలు కూడా తీసుకున్నాం కొత్తవి. సో వీళ్ళకి ఆ చీర పెట్టి ఆ ఉడి బియ్యం మీద అక్కడ దేవికి వేసేది ఇక్కడ వెయ్యి అని చెప్పారు. సర్లే అలానే చేద్దాం, ఇంకా అక్కడ కష్టమవుతుంది మళ్ళీ దర్శనం, అది ఇంకా అక్కడ కుదరకపోతే ఏం చేయాలి, వీళ్ళకే వేస్తాను నేను అని ఓకే అని చెప్పాను నేను కూడా. కానీ ఆ రోజంతా అయిపోయింది. మరుసటి రోజు తెల్లవారుజామునే వెళితే కాశీ దర్శనము, విశ్వేశ్వర దర్శనం చాలా బాగా ఉంటుందని చెప్పినందుకు నేను 3 గంటలకే లేచేసాను. 3 గంటలకి అంతా స్నానం అంతా అయిపోయింది. మా ఆయన్ని లేపడానికి భయం, తిడతాడేమో ఇంత పొద్దున్నే, తర్వాత పోదామని అంటాడేమో అని. కానీ ఎప్పుడైతే నేను లేచి స్నానం అది చేసేకి ఆ సౌండ్కి నేను కూడా లేచి స్నానం చేసేస్తానులే, ఇద్దరం పోయేద్దాము అని తను కూడా లేచి స్నానం చేసి రెడీ అయ్యాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. 3:30కంతా ఆ గుడి దగ్గర ఉన్నాం, 3:30, 4కంతా. కానీ మేము అనుకున్నాము 4 గంటలకి వెళితే అక్కడ ఎవరు ఉండర్లే, దర్శనం చాలా సులభంగా అవుతుంది అని. కానీ మాకంటే ముందుగానే వెళ్ళిపోయారు అందరూ. చాలా క్యూ ఉంది అప్పుడు కూడా, ఒక 2 కిలోమీటర్లంత దూరం ఉంది. తర్వాత అప్పుడే కొంతమందిని చూస్తే అర్థమవుతుంది కదా, వాళ్ళు ఆషామాషి అయితే కాదు, మంచి విఐపి ఉన్నారు, అలా ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళకే దర్శనం కాదంటే ఇంక మాకేమవుతుంది అంటే, వాళ్ళు ఎంతైనా డబ్బు ఇచ్చి దర్శనం చేసుకునే వాళ్ళే కదా, కానీ మనకేమవుతుందబ్బా అనుకున్నాం. ఆశ్చర్యంగా ఆ రోజు ఒకరు, అమ్మ మీరు నడవలేకున్నారు, మీకు నేను దర్శనం చేయిస్తాను రండి మీ ఇద్దరికి అన్నారు. మా ఆయన వెళదాం పద అన్నాడు. నేనన్నా అక్కడ హోటల్లో చెప్పారు కదా మోసం చేస్తారు అట్లా అని, మళ్ళీ ఎందుకులేండి గొడవ అంటే, ఆయన ఆ అబ్బాయి ఏమన్నాడు, మీకు దర్శనం చేసి బయటకు వచ్చిన తర్వాతే మీరు డబ్బులు ఇవ్వండి అన్నాడు. సో ఇంకా భయం కూడా లేదు. మా ఆయన నువ్వు నడచలేదు, ఎందుకని రా వెళదాం, ఆయన అబ్బాయి పిలుస్తున్నాడు కదా వెళదాం రా అని పిలుచుకు వెళ్ళారు. అట్లే నిజమండి, 4 చోట్ల పోలీసులు అడ్డుపడ్డారు. ఎట్లా పిలుచుకెళ్తాను, ఇడిచం మేము అని. ఒక 2 సార్లు అడ్డు అయిన తర్వాత అట్లా మాట్లాడుకుంటా లేదని రిక్వెస్ట్ చేసి పిలుచుకుని లోపలికి వెళ్ళాడు. ఇంకోసారి అయితే ఇంకో చోట అయితే అస్సలు వదలట్లేదు. అప్పుడు మేమే అన్నాం, వద్దులేబ్బా ఎందుకు ఇంత రిస్క్, ఊరికే ఎందుకు, నువ్వెందుకు తిట్టించుకుంటావు, మమ్మల్ని తిడతారు, వద్దులే, మా అయినప్పుడు కాని దర్శనము, ఏదో భరిస్తాం, కష్టమో నష్టమో ఇంతవరకు వచ్చాం కదా, మేము ఇట్లా చేసుకుంటాంలే అని అన్నాం. కానీ అబ్బాయి అంటున్నాడు, పోలీసులు ఎవరు ఆపడానికి, నాకు ఆ కాశీ విశ్వేశ్వరుడే చెప్పాడు మిమ్మల్ని పిలుచుకురమ్మని, ఎవ్వరూ ఆపలేరు, మీరేమీ భయపడకండి, ఊరికే నా వెంటారండి అని అన్నారు. నిజంగా ఒక 2 గంటల్లో దర్శనం చేయించారు. నిజంగా అనుకున్నట్లుగానే చాలా దగ్గరగా ముట్టి దర్శనం చేశాము. ఇంకా ఆశ్చర్యంగా ఆ రోజు ఏమైనా కానీ సరే చూద్దాం,
చూద్దామని చెప్పేసి ఆ చీర, ఆ కొబ్బరి గిన్నెలు, పసుపు కొమ్మలు అంతా నేను ఒక బ్యాగ్లో తీసుకుని వెళ్ళానన్నమాట. ఏమైనా కానీ చూద్దాం అని, ప్రయత్నం చేయకుండా కాదని ఎందుకు అనాలి అని. అలా వెళితే విశాలాక్షి అమ్మ దర్శనం కూడా చేద్దురు, మీరేం తెచ్చారు కూడా అవి కూడా ఇవ్వండి అన్నారు. అక్కడ సెక్యూరిటీ కూడా అడ్డు చేయలేదు. చీర తీసుకోండి వెళ్ళండి అన్నారు. సో అక్కడ విడిచారు. విశాలాక్షి దగ్గరకు వెళ్ళి అక్కడ లోపలికి వెళ్ళి ఆమె విగ్రహం దగ్గరకు వెళ్ళి ఆమెకి పసుపు కుంకుమ ఇచ్చి చీర, ఉడి బియ్యము అంత దగ్గరగా చేయించారండి. నిజంగా నా లైఫ్లో ఇది నేను మర్చిపోలేను. దూరం నుంచి దర్శనం అవుతుందో కాదో అనుకున్న మాకు అంత దగ్గరగా దాన్ని అలా ఉడి బియ్యం వేసే భాగ్యం మాకు కలిగింది. అలా విశాలాక్షికి అయింది, మళ్ళీ అన్నపూర్ణమ్మకు కూడా అలాగే చేశాము. ఇది అయిన తర్వాత బయటికి పిలుచుకొచ్చారు అబ్బాయి. అలా అద్భుతంగా మా కాశీ యాత్ర జరిగిందండి. విశ్వేశ్వరుడి దర్శనము, విశాలాక్షి దర్శనము, అన్నపూర్ణ దర్శనము అంత దగ్గరగా జరిగింది. నిజంగా విశ్వేశ్వరుడికి కోటి ధన్యవాదాలు. అలా జరిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అబ్బాయికి 500 ఇచ్చాము. 500 అడిగాడు, 500 ఇచ్చాము. తర్వాత చెప్తాం కదా, మేము ధ్యానం చేస్తే మాకు పరీక్షలు పెడతారు మాస్టర్స్ అని. బయటకు వచ్చిన తర్వాత మేము వెనుకటి రోజు ఏం మాట్లాడాము, కాశీ విశాలాక్షికి అన్నపూర్ణం కొడువేం వేసే మాట దూరము, అంత సులభం కాదు, కష్టము. సో ఇక్కడ ఉండే 2 ఆడవాళ్ళకే నువ్వు చీర పెట్టి ఆ ఒడివేమే అని చెప్పారు కదా. సో అప్పుడు నన్ను మళ్ళీ అక్కడ ఇచ్చేసాము కదా, ఇంకా విశాలాక్షికి అన్నపూర్ణంకే చీర పెట్టాము, అంతా అయింది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇస్తామన్నావు కదా, అంటే ఇస్తారా ఇయ్యారా, ఇది పరీక్ష. దర్శనం కాకపోతే ఇస్తాము, దర్శనం అయితే మళ్ళీ ఇస్తారా ఇవ్వరా, ఇది పరీక్ష. అప్పుడు నేను అనుకున్నా, అంటే మేమేమంటాము, ప్రతి ఒక్కరిలోనూ ఆ దైవత్వమే ఉంది, అందరిలోనూ ఆ దైవత్వమే ఉంది అని అంటాము కదా. సో నేనేమన్నాను, ఓకే అక్కడ విశాలాక్షికి అన్నపూర్ణమ్మకు చేశాము, కానీ ఇక్కడ వీరికి కూడా మళ్ళీ తలా ఒక చీర ఇచ్చి, పసుపు కుంకుమ ఇచ్చి, ఆకు ఒక పండు ఇచ్చాను అనమాట. మళ్ళీ అలా నిజమైన విశాలాక్షి అన్నపూర్ణ వీరిలో కూడా ఉన్నారు అని భావించి ఆ పని చేశాను. చాలా తృప్తిగా అనిపించింది, ఆనందంగా అనిపించింది. తర్వాత అక్కడ మన లాహిరి మహాశైల ఇల్లు కూడా చూశాను, ఆ వారి జన్మస్థలం, ఆ ఇల్లు కాశీలో, అక్కడ కూడా చూశాను. వారి మఠంకు వెళ్ళాము. తర్వాత గంగా నదిలో ఎంతసేపు కూర్చొని అక్కడ గంగామాతను చూస్తూ ఆనందంతో కూర్చున్నాను. చాలా బాగా అద్భుతంగా జరిగింది మా కాశీ యాత్ర. అందుకే అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ధ్యానంలో 2 సంవత్సరాల కింద మాకు 2 టికెట్లు ఇచ్చాడు, కాశీ వెళ్ళి రండి అని. అది ఎలా నిజమైంది, మేము మొదట మేము కాశీ వెళ్ళాల్సింది మేమిద్దరమే, మా అన్న వదిన అంత వాళ్ళతో పాటు అని. కానీ 60 మంది దాకా రెడీ అయితే వాళ్ళందరి నడుమ కాదు కదా, మేము ఇద్దరమే వెళ్ళాలి, అందుకే 2 టికెట్లు ఇచ్చారు ఆయన. అలా ఈ ధ్యానంలో జరిగిన అనుభవము ఫిజికల్గా కూడా నిజమైంది. అందుకే ఇలా ఎన్నో ఇంట్యూషన్లు, మా అక్క చనిపోయిందని చెప్పాను మీకు ఇంతకుముందు వీడియోలో, అది కూడా నాకు 1 నెల ముందుగానే మా అక్క చనిపోయేది కూడా నాకు స్పష్టంగా ఇంట్యూషన్ వచ్చింది. ఒక జ్యోతి కూడా ఇదయ్యేది, అది పదే పదే కనిపించింది. అంటే నాకు స్పష్టంగా అది అనిపిస్తూ ఉంది, ఓకే ఉండదు తను వెళుతుంది అని. ఇట్లాంటి విషయాలు చాలా నా జీవితంలో ధ్యానం వల్ల కలిగినందుకు నేను ధ్యానాన్ని ప్రతి క్షణం నమ్ముతాను. మంచి నిద్రలో ఉన్నప్పుడు కూడా లేచి నువ్వు ధ్యానం గురించి ఏమైనా 2 విషయాలు చెప్పమంటే ఆనందంగా చెప్పేస్తాను. అంత ఇష్టం నాకు ధ్యానం అంటే. ధ్యానం ముందు
నా జీవితం ప్రతి క్షణము ఆందోళనము, చింత, భయం అయితే ధ్యానము తర్వాత ప్రతి క్షణము ఆనందమే, అద్భుతమే. అందుకే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. ఈ అద్భుతంగా ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ. ఈ వీడియోని మీకు నచ్చితే మీ బంధువులకు, మీ మిత్రులకు షేర్ చేయండి. ధ్యానంలోని సత్యాన్ని మీరు తెలుసుకొని మీ స్నేహితులకు, బంధువులకు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.